నమస్కారం. నా పేరు జాదుల లింగం గౌడ్, బీసీజేఏసీ రాష్ట్ర కన్వీనర్ని. జనవరి 30వ తారీఖున జరిగే బార్ కౌన్సిల్ ఎన్నికల్లో హైకోర్టు బార్ కౌన్సిల్ మెంబర్గా పోటీ చేస్తున్నటువంటి రాపోలు భాస్కర్ గారిని అత్యధిక మెజారిటీతో, అఖండ మెజారిటీతో గెలిపించవలసిందిగా ఈరోజు బడుగు బలహీన వర్గాలకు, ఆర్థికంగా ఉన్నటువంటి పేద వర్గాలకు చెందినటువంటి న్యాయవాదులకు పిలుపునిస్తా ఉన్నాను. రాపోలు భాస్కర్ గారు బడుగు బలహీన వర్గాల కోసం అతని దగ్గరికి ఎవరు వచ్చినా లేదనుకుంటా సాయం చేసేటటువంటి వ్యక్తి. అతన్ని కరోనా కాలంలో ఎంత కష్ట సమయంలో రాష్ట్ర ప్రభుత్వం మీద పిల్ దాఖలు చేసి 25 కోట్లు సాధించి యువ న్యాయవాదులకు ఇచ్చినటువంటి ఘనత రాపోలు భాస్కర్ గారికి దక్కుతా ఉంది. అంతేకాకుండా అతన్ని చేసినటువంటి సామాజిక సేవలు చాలా ఉన్నాయి. ఎక్కువ చెప్పదలుచుకోలేదు నేను. ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రులలో పేద ప్రజలకు కార్పొరేట్ ఆసుపత్రుల్లో పెద్ద వైద్యం అందాలంటే అందని పరిస్థితుల్లో కార్పొరేట్ ఆసుపత్రుల్లో తారాలో కూడా ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం అందించాలని బిల్ దాఖలు చేసిన సందర్భాలు ఉన్నాయి. అదేవిధంగా ఏదైతే ఉన్నదో గవర్నమెంట్ స్కూళ్ళలో చదవాలంటే ప్రతి ఒక్కరికి అందులో చదువు ఉండదన్న నిర్లక్ష్య ధోరణి నుంచి ప్రభుత్వ స్కూళ్ళ మీద కూడా బిల్ దాఖలు చేసి ప్రభుత్వ స్కూళ్ళలో మంచి సదుపాయాలు, మంచి టీచర్లు వచ్చే విధంగా చేశా ఉన్నారు. అందువలన ఈరోజు రాపోలు భాస్కర్ గారు గెలిస్తే ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 2.5 కోట్ల మంది బీసీల గొంతుకైతాడు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి యువ న్యాయవాదులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సోదరులు, అంతేకాకుండా ఆర్థికంగా ఉన్నటువంటి పేదవారి వారు కూడా రాపోలు భాస్కర్ ని గెలిపించవలసిందిగా మీ అందరికీ బీసీజేఏసీ పక్షాన విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రాపోలు భాస్కర్ ను గెలిపించుకొని మన యొక్క హక్కుల సాధన కోసం ఇంకా పెద్ద ఎత్తున ఉద్యమిద్దాం. రాపోలు భాస్కర్ గారి గెలుపు బడుగు బలహీన వర్గాల గెలుపుగా భావిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ మిత్రులారా.